నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, జాతీయ సమగ్రతను కాపాడడం కోసమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంథని మున్సిపల్ పరిధిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని పార్టీలకతీతంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, బీఎస్పీ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, స్థానిక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని-విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు, డాక్టర్లు, లాయర్లు, మంథని పురవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు మంథని పుర వీధుల గుండా 150 అడుగుల భారీ జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ వైభవంగా కొనసాగింది. అనంతరం నాయకులు, పుర ప్రముఖులు మాట్లాడుతూ దేశభక్తి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మంథని పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించడానికి, జాతీయ సమగ్రతను, అస్తిత్వాన్ని కాపాడడం కోసం దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరేయాలని అన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల ఆత్మార్పణ, బలిదానాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా, విశ్వగురువుగా చేస్తున్నారని అన్నారు. దేశభక్తియే గమ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మన భారతదేశాన్ని మనం స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఇవాళ మనం బతుకుతున్నామంటే మరి ఆ రోజు స్వాతంత్రం కొరకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసాడు. ఆ త్యాగాల వల్ల ఇవాళ మనం స్వాతంత్రం వచ్చిన సందర్భం అందరం గుర్తు చేసుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ కూడా గొప్ప కాన్స్టిట్యూషన్ ఇచ్చిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ మొత్తం కూడా భారతదేశాన్ని ఏకంగా చేసిన సర్దార్ పటేల్ గారిని, మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని, వారితో పాటు అనేక మంది మన భారతదేశ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేసిండు. ప్రతి తరంకి ఒక అవకాశం వస్తుంది. భారతదేశంలో ముందు నడిపించే అవకాశం ప్రతి తరంకి వస్తుంది. మీకు కూడా ముందు అవకాశం వస్తుంది. మీ అందరూ కూడా యువకులు ఇవాళ ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ముందుకు దూసుకోబోతుందో మనందరం చూస్తున్నాం. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ప్రపంచంలో చూసుకోబోయే సమయంలో మన భారతదేశాన్ని ముందు పెట్టే బాధ్యత ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. రేపు రాబోయే తరంలో మనం అందరం మనతో పాటు మీరు అందరూ కూడా భాగ్యస్వామ్యం కావాలని కోరుతున్నాం. దానికి ముఖ్యంగా పిల్లలు మీరు చాలా మంచిగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి భారతదేశానికి పని తెచ్చే ప్రతి పని కూడా మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. మనం చూస్తున్నాం మన భారతదేశం అన్ని రంగాలలో ముందుకు పోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. నిన్న జరిగిన కామన్వెల్త్ గేమ్స్ చూసాం, రికార్డు స్థాయిలో మెడల్స్ అందుకునే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని రంగాలలో మనం ముందుకుండే ప్రయత్నం చేయాలి. అన్ని విధాల మన భారతదేశాన్ని ముందుండే ప్రయత్నం చేయాలి. ఇవాళ మన భారతదేశం నిజంగా ప్రపంచంలో ఒక గొప్ప శక్తిని కలిగిస్తుంది. మరి మన భారతదేశం పట్ల మనం అందరం కూడా గౌరవాన్ని, ప్రేమని ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేసుకుంటూ ముందుకు పోతుండాలి. కేవలం 26 జనవరి 15 ఆగస్టే కాదు, ప్రతి సమయం, ప్రతి అవకాశం మీరు మన భారతదేశాన్ని ముందు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15 వరకు ఇదే జెండా తీసుకుపోయి మీ ఇంటి మీద ఎగిరేసే ప్రయత్నం చేయాలి. చేస్తారు అందరు ఇక్కడ చేతులు ఒక జెండా రూపాలి. ఇది మరి ఈ జెండా రెపరెపలు ఆడాలి. ప్రతి ఒక్కరి ఇంటి మీద ఈ జెండా రెపరెపలు ఆడాలి. మన భారతదేశాన్ని
మనం ముందుకు తీసుకుపోవాలి. మన దేశభక్తిని మనం చాటిల్లాలి. దేశభక్తిని చాటిల్లాలంటే గుర్తు చేసుకోండి, ఫస్ట్ మన ఇల్లుని శుభ్రం చేసుకోవాలి, మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి, మన వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి, మన భారతదేశాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఇక్కడ రాబోయే తరానికి ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి వాతావరణం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన అందరిలో ఉందని తెలియజేస్తూ, మరి ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా దగ్గరకు వచ్చి స్వాతంత్ర దినాన్ని సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఈ ఒక పార్టీకి అతీతంగా అయితే ప్రోగ్రామ్ చేయడము, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా స్కూల్స్, టీచర్స్, గైడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి వందే వందే వందే